దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మిమ్మల్ని నన్ను కూడా దేవుడు సజీవ లెక్కలో కాల్చినందుకై దేవునికి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం కదా. ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి 7 సంఘాల గురించి ధ్యానించచ్చు. మనము 4వ సంఘమైనటువంటి తుయతైరా సంఘాన్ని మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. తురతైరాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగ వ్రాయము అని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దీనికి విషయం ఏంటంటే తురతైరలో సంఘం ఒకటి ఉందన్నమాట అండి. ఆ తుయతైరా సంఘానికి దేవుడు వ్రాసే లేఖ ఇలా ఉందని మనం చదువుకుంటూ ఆ యొక్క సంఘం మీద తప్పులెన్నో మోపుతూ వచ్చారు. ఒకటి బిలాము బోధన అనుసరించేవారు ఉన్నారని, రెండవది యెజబేలు బోధన అనుసరించేవారు ఉన్నారని, ప్రవక్తలు కాని వారు యెజబేలు యొక్క బోధన బోధిస్తున్నవారు నీ సంఘంలో ఉంచుకున్నావు అనే విషయాన్ని మనము ధ్యానించుకుంటూ ఇన్ని రోజులు వచ్చాం. ఈ రోజున మెప్పు ఆ సంఘాన్ని గురించి దేవుడు ఏం మెచ్చుకుంటున్నాడు అని అంటే, నేను మీ మీద భారము పెట్టను, అందుచేత మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోనండి, నేను మీకు అధికారం ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఈ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు అన్నమాట అండి. కనుక సంఘము ఎప్పుడైతే ఈ సంఘానికి వచ్చేటప్పటికి బిషప్లు వచ్చేస్తారు కనుక లోకముతో కలిసిపోయినటువంటి సంఘంగా ఈ సంఘం ఉంది. లోకము, దేవుడు, అటు లోకమును కాదనకుండా ఇటు దేవుణ్ణి కాదనకుండా వారు మరి రెండు కలిపి ఉంటే మనం అనుకుంటాం కదండి, నామకార్థముగా ఈ సంఘం ఉందన్నమాట అండి. అందుని బట్టి దేవుడు తప్పులు మోపుచు చివరికి మెప్పేం చెప్తున్నాడు అని అంటే, నేను మీ మీద ఏ భారం పెట్టను, అందుచేత మీరేం చేయాలి అని అంటే, మీకు కలిగి ఉన్నారే రక్షణ, మీరు కలిగిన రక్షణ, మీ నిరీక్షణ, దేవుని వైపు మీకు ఉన్నటువంటి విశ్వాసము గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే రాకడ సమయంలో అనేకమైనటువంటి ఆ కలిగిన రక్షణ కాపాడుకోలేనటువంటి స్థితులు వస్తాయి, పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అదే కదా జరుగుతున్నది. ప్రియులరా, ఇలాంటి పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నీవు ఎన్ని శ్రమలు వచ్చినా నీవు పొందిన రక్షణను విడిచిపెట్టకూడదు అని తెలియజేస్తూ, దేవుడు అలా ఉన్నట్లయితే, అలా నమ్మకంగా ఉన్నట్లయితే నేను నీకు అధికారం ఇస్తాను అని ఈ సంఘాన్ని మెచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ సంఘము ఇంతటితో ముగిసింది. రేపు మరొక సంఘంతో మరలా మీ మధ్యకు వివరణ చెప్తాను. దేవుడి వాక్యమును దీవించునుగాక.